ఇక్కడ కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. కేసీఆర్ విచారణ అయిపోయిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఒకసారి చూద్దాం. సిట్ గౌరవించుకున్న కేసీఆర్ సహకరించారు. విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇకనైనా ఏ తప్పు జరగలేదని పెద్దలకు అర్థమై ఉంటుంది. కేసీఆర్ చిల్లర రాజకీయాలకు వణికిపోయే వ్యక్తి కాదు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన అంతా డైవర్షన్స్, సబ్వర్షన్స్, పర్వర్షన్స్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పాలన గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్ అని అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్ప తమకు అసలు పని చేతగాన్ని సబ్వర్ట్ చేయడం, అలాగే ఫార్వర్డ్ రాజకీయాలు చేయడం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సిట్ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నిజానికి సిట్ చట్టాన్ని గౌరవించలేదని, కానీ బాధ్యత గల పార్టీగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా కేసీఆర్ మాత్రం చట్టం న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో విచారణకు సహకరించారని తెలిపారు. ఆయనకు నిజానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, తాను నివాసం ఉండే చోటే విచారణకు హాజరవుతారని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పు ఇస్తుందని చెప్పారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్న చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా సిట్కు సంపూర్ణంగా సహకరించాలని తెలిపారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారన్నారు. అసలు ఎలాంటి తప్పు జరగలేదని మాట స్పష్టంగా ఈ ప్రభుత్వ పెద్దలకు విచారణ నిర్వహిస్తున్నారు. అధికారులకు డీజీపీకి ఇవాళ తేటతెల్లమైందన్నారు. 2 ఏళ్లుగా లీకులు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు పొందిన పైశాచిక ఆనందానికి ఈరోజు ఫుల్ స్టాప్ పెడతారని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలకు, నీచమైన ఎత్తుగడలకు కేసీఆర్ వణికిపోయే వ్యక్తి కాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని, దుష్టశక్తులకు వ్యతిరేకంగా పర్వతంలో నిలబడిన మనిషి అని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. అయితే 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే కావాలనే నిర్బంధాలు చేయడం, ప్రశ్నిస్తున్నట్టు వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇక్కడ పోలీస్ అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ భయపడడు. కేసీఆర్ ఒక పెద్ద శిఖరం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు భయపడదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటుంది అని చెప్పేసి మాట. అలాగే ఈ సిట్ మాజీ సీఎం అసలు గౌరవించలేదు, కానీ మాజీ సీఎం గౌరవించి విచారణకు వచ్చారు. అసలు విచారణకు రాకుండా కోర్టులో తేల్చుకునేటువంటి అంశాన్ని కూడా సరే పోనీలే విచారణకు వెళ్దామని చెప్పేసి వచ్చాడు. అది కేసీఆర్ అంటే కూడా అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి మున్సిపల్ ఎన్నికలు కీలక దశలో ఉన్న పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్షంగా తాము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో తమ ఏకాగ్రతను దెబ్బతీయడానికి విచారణల పేరిట డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ అన్నారు. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయిందని కేసీఆర్ ఏదో విచారిస్తున్నారంటూ కథనాలు వండి వార్చుతున్నారు. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ని అడిగింది స్పష్టంగా ఒకటే, ట్యాంపింగ్ జరిగిందా అని అడిగారు. అలాంటిది ఏది జరగలేదు, అంతా బోగస్ సృష్టి అని చెప్పి ఉంటారు. ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు అన్నారు. అడిగింది అడగడం, తిప్పి అడగడం మీడియా ప్రజల కాలక్షేపానికి, ప్రజలకి వినోదానికి తప్ప ఈ కేసు ఏమీ పని లేదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది సిల్లీ కేసు తప్ప ఏమీ లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయని నిన్నటి హైదరాబాద్ నడిబొడ్డున కోటి సుల్తాన్ బజార్లో దొంగలు తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకొని నాదుల లేదు కేటీఆర్ అన్నారు. గంజాయి స్మగ్లర్ల ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ చంపేస్తే కూడా అడిగేవారు లేరన్నారు. సమ్మక్క సారక్క జాతరలో అధ్వానమైన ఏర్పాట్లు చేశారని భక్తులు తిరగబడుతుంటే చివరికి మంత్రుల కాళ్ళ అద్దాలు ధ్వంసం చేస్తుంటే కనీసం సమీక్షించేవారు లేరని చెప్పేసి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కేటీఆర్ పేర్కొంటా ఉన్న పరిస్థితి. నిజంగా పెద్ద ఎత్తున ఈ మేడారం జాతరలకు వచ్చారు. మేడారం జాతరలో కూడా మంత్రుల యొక్క కారు అద్దాలు పలగొట్టినా అక్కడ కనీసం పట్టించుకునే అది లేదు. నిన్న కోటిలో ఒక వ్యాపారవేత్త యొక్క ఏటీఎం వెళ్తుంటే 6 లక్షల సొమ్ముని కాజేసినటువంటి దుండగులను ఇప్పటికీ కనీసం అక్కడ ఐదుగురు పోలీసు బృందం కూడా ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ విచారణ ఇస్తూ ఉంటే నందినగర్ నిజంలో వేల కొద్దిగా పోలీసులు ఉండడం, ఇదే పోలీసులు కోటిలో ఉంటే అసలు దొంగతనాలు జరిగేవే కావు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున కేటీఆర్ కూడా మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసిరు. నల్ల బ్యాడ్జీలతో కూడా ఒక పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ కూడా నిర్బంధాలు గురైనటువంటి పరిస్థితులు చూసాం.